హాయ్ అండి, ఇవాల్టి టాపిక్ వచ్చేసి డెసిమల్స్ ఇన్ వర్డ్స్. డెసిమల్ని మనం వర్డ్స్లో ఎలా రాయాలి, డెసిమల్ నెంబర్ని మనం వర్డ్స్లో ఎలా రాయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్ ఉందనుకోండి 13.625. 13 మనకి పాయింట్కి ఇటు సైడ్ ఉన్న నెంబర్ని హోల్ నెంబర్ పార్ట్ అంటాం. అంటే ఇటు సైడ్ ఉన్న నెంబర్స్ ఏమో హోల్ నెంబర్స్. 13ని మనం ఏమంటాం? హోల్ నెంబర్ పార్ట్. నెక్స్ట్ మనకి 2 నెంబర్స్కి మధ్యలో మనకి పాయింట్ అనేది ఉంది కదా, ఆ పాయింట్ని మనం డెసిమల్ పాయింట్ అంటాం. డెసిమల్ పాయింట్. నెక్స్ట్ మనకి ఇక్కడ 625 అనేది ఉంది కదా, మనకి రైట్ సైడ్ 625ని మనం డెసిమల్ పార్ట్ అంటాము. ఇటు సైడ్ ఉన్నవి మనకి డెసిమల్ పార్ట్, ఇటు సైడ్ ఉన్నవేమో మనకి హోల్ పార్ట్ అంటాము. డెసిమల్ పార్ట్. నెక్స్ట్ చూడండి, 13.625 ఉంది కదా, దీనికి ప్లేస్ వాల్యూస్ చూద్దాం. 13.625. 3 అనేది ఫస్ట్ చూడండి, ఇటు సైడ్ మనకి హోల్ నెంబర్స్లో ఫస్ట్ 3 ఉంది కదా, 3 అనేది ఏ ప్లేస్లో ఉంది చూడండి. 3 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి వన్స్. నెక్స్ట్ మనకి వన్స్ తర్వాత 1 అనేది ఏ ప్లేస్లో ఉంది? టెన్స్ ప్లేస్లో ఉంది. ఇది మనకి తెలుసు కదా, వన్స్ టెన్స్. నెక్స్ట్ చూడండి, మనకి పాయింట్కి ఇటు సైడ్ అంటే డెసిమల్ పార్ట్ ఉంది కదా, డెసిమల్ పార్ట్లో ఫస్ట్ మనకి వన్స్ అనేది ఉండదు. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే మనకి టెన్స్ నుండి స్టార్ట్ అవుతుంది. టెన్స్ కాదు, టెన్స్. TENTHS, మనకి ఎక్స్ట్రా THS అనేది వస్తుంది. నెక్స్ట్ టెన్స్ తర్వాత మనకి హండ్రెడ్స్. 2 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి హండ్రెడ్స్. THS. నెక్స్ట్ 5 అనేది మనకి థౌజండ్స్. THOUSANDTHS, థౌజండ్స్ ప్లేస్లో ఉంది మనకి. ఇక్కడ పాయింట్కి మనకి డెసిమల్ పార్ట్ని మనం టెన్స్ నుండి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పాయింట్ తీసుకోండి, 13.625 ఒక నెంబర్ ఉందనుకోండి. దీన్ని ఇప్పుడు మనం వర్డ్స్లలో రాయాలి. దీన్ని వర్డ్స్లలో రాయాలంటే 13.625 డెసిమల్ పార్ట్ని మనం సపరేట్గా రాయాలి. హోల్ పార్ట్ని 13 అని రాయాలి. 13.625 సపరేట్ 625 రాయకుండా 625 అనేది రాయాలి. అదే ఇంకో విధంగా ఎలా రాయాలంటే 13 and 625 థౌజండ్స్. 5 అనేది మనకి లాస్ట్లో 5 చూడండి, థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి లాస్ట్ థౌజండ్స్ అని రాయాలి. 625 థౌజండ్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 1.35. దీన్ని వర్డ్స్లో రాయండి. 1. డెసిమల్ పార్ట్ని సపరేట్గా రాయాలి. 35. 35 అని రాయొద్దు, 35. నెక్స్ట్ చూడండి, 1 అండ్ ఇంకో విధంగా ఎలా రాయాలి? 1 and 35. 5 అనేది మనకి ఏ ప్లేస్లో ఉంది? హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి హండ్రెడ్స్ రాయాలి. లాస్ట్ చూడండి, 5 అనేది మనకి హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 35 హండ్రెడ్స్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 0.739. దీన్ని రాయండి. ఫస్ట్ 0.739 సపరేట్గా రాయాలి కదా, 739. నెక్స్ట్ దీన్ని ఇంకో విధంగా ఎలా రాసాం మనం? ఆల్రెడీ మనకి 0 అనేది రాయలేము కాబట్టి 739 థౌజండ్స్.
739,000. 9 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 739,000. మనకి హోల్ నెంబర్ అనేది 0 ఉంది కాబట్టి రాయలేదు. డెసిమల్ పార్ట్ అనేది 739,000.